హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఇన్ ద స్ట్రేంజర్ సైజ్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియో వచ్చేసి మోపీదేవ్ అండి. చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. పైగా సంతానం లేనివారు మరియు పెళ్లి కాని వారు, ఇంకా ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు ఈ క్షేత్రానికి వస్తే ఆ బాధల నుంచి విముక్తి వస్తుందని చాలామంది భక్తుల నమ్మకం. ఎంతోమంది స్వామిని ఆశ్రయించి ఉపశమనం పొందారని ఇక్కడ చాలామంది చెప్తారు. అయితే వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. గుంటూరు జిల్లాలో ఉన్న ఒక చిన్న గ్రామం, కానీ ప్రపంచం నలుమూల నుంచి భక్తులు ఎందుకు ఇక్కడికి ఎక్కువగా వస్తున్నారో తెలుసా? ఇది సాధారణమైన దేవాలయం కాదు. మోపీదేవి కోరికలు నిజమయ్యే శక్తి ఉన్న స్థలం. ఇవాళ మీకు చెప్పబోయే 10 విషయాలు వినగానే ఈ దేవాలయం మీకు చాలా కొత్తగా కనిపిస్తుంది. ఒక కులశక్తి భక్తుడి కలలో సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ప్రత్యక్షమై, నేను ఇక్కడ ఉన్నాను, నన్ను వెలికి తీయండి అన్న తర్వాతే ఈ దేవాలయం వెలిసింది అని చెప్తారు. చిన్న గ్రామంలో ఇలా స్వామి స్వయంగా చెప్పి దర్శనం ఇవ్వడం ప్రపంచంలోనే అరుదు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ 2. గర్భగుడిలో పాతాళ శక్తి. మోపీదేవిలో గర్భగుడిపై కాదు, కిందకి దిగాలి. భక్తులు దీన్ని పాతాళ శక్తి ఉన్న స్థలం అని అంటారు. లోపలికి దిగుతూ ఒక్కసారిగా గాలి మారుతుందని చాలామంది అయితే చెప్తారు. మోపీదేవి గురించి 3వ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. మాట రాని పిల్లలు మాట్లాడేస్తారన్న విశ్వాసం. ఇక్కడ నాగస్వరూపం మరియు లింగస్వరూపం కలిసిన ప్రత్యేక రూపం ఉంది. ఈ శక్తి వల్ల మాట ఆలస్యం ఉన్న పిల్లలు మాట్లాడటం మొదలు పెడతారు అన్న నమ్మకం ఉండటంతో చిన్నారులను వేల సంఖ్యలో తీసుకువస్తారు. 4వ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. కోడెమ్మ పూజ. కోడెమ్మ పూజే కాదు, ఇంకా చాలా రకాలు ఉన్నాయి. బియ్యం, పాలు, అన్నంతో పరమాన్నం చేయడం, ఇంకా లేదంటే నిద్రపోవడం, ఇంకా రకరకాల పూజలు అయితే ఉన్నాయి. మీ ప్రాబ్లంకి సరిపడా సొల్యూషన్ అక్కడ వెళ్ళి అడిగితే ఏం చేయాలో చెప్తారు. ఇంకా ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే, అక్కడ మెయిన్ గర్భగుడిలో కింద నాగుపాము అయితే ఉంటుందండి. ఆ పాము డైరెక్ట్గా పాము సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అని నమ్ముతారు. ఏదైనా మంత్రాలు ఉచ్చారణ తప్పు వచ్చిందంటే ఆ స్వామికి కోపం వచ్చి ఆ పామే స్వామి కోపం వచ్చి పొట్టలోంచి బయటికి వెళ్ళి ఎవరిని ఏమనరు, కానీ అక్కడున్న తొట్టిలో అలిగి కూర్చుంటారంట. స్వామి తప్పు అయిపోయిందని కరెక్ట్గా మంత్రాలు చదివితే మళ్ళీ ఆ పాము యథావిధిగా పొట్టులోకి అయితే వెళ్ళిపోతుందంట. ధ్వని మంత్రాల ఉచ్చారణే స్వామి వింటారని నమ్ముతారు. ఇది భక్తులు కూడా ఇప్పటికీ చూడొచ్చు. పాము రూపాన స్వామి ఇప్పటికీ ఉన్నారు. మంత్రాలు తప్పైతే బయటికి వస్తారు. శతాబ్దాల పాత సాంప్రదాయం కోడెమ్మ పూజ. వ్యక్తిగత కోరికలు, వివాహం, ఉద్యోగం, సంతానం ఏదైనా కానీ కోరుకున్న వాళ్ళు ఇక్కడ ఈ పూజ చేస్తే తప్పక నెరవేరుతుందన్న నమ్మకం ఉంది. 5వ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. జాతకం మారిపోతుందా? మోపీదేవి స్వామి దర్శనం తర్వాత నాగదోషం, రాహుదోషం వెంటనే తగ్గుతాయని చాలామంది చెప్తారు. జాతకం మారిపోతుందనే నమ్మకం కూడా చాలా వైరల్ అయింది. 6వ ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్. అగస్త్య మహర్షి తపస్సు. ఈ నెలలో అగస్త్య మహర్షి ఘోర తపస్సు చేసినట్టు చెప్తారు. ఈ తపస్సు శక్తి ఇంకా ఇక్కడ గర్భగుడిలో వైబ్రేషన్గా ఫీల్ అవుతుందని భక్తులు చెప్తారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ 7. కొత్తగా పుట్టిన పిల్లల సంప్రదాయం. కోరిక తీరిన తర్వాత భక్తులు కొత్తగా పుట్టిన బిడ్డలను స్వామికి చూపించడానికి తప్పక వస్తారు. ఇదే మోపీదేవి యొక్క స్పెషల్ ఎమోషనల్ ట్రెడిషన్. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ 8. శనివారం క్రౌడ్ రహస్యం. శనివారం రోజున ఇక్కడ క్రౌడ్ ఎందుకు ఎక్కువగా ఉంటుంది? ఎందుకంటే శనిగ్రహం కార్తికేయుడి దగ్గర సంబంధం. ఈరోజు పూజ చేస్తే అడ్డంకులు పోతాయని అంటారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ 9. ఆలయంలో కనిపించే పాములు. చాలాసార్లు ఆలయంలో పాములు కనిపిస్తాయి. భక్తులు దీన్ని సుబ్రహ్మణ్య స్వామి ప్రత్యక్ష దర్శనమని నమ్ముతారు. ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ 10. కోరిక చెట్టు. ఆలయ ప్రాంగణంలో ఒక చెట్టు ఉంది. ప్రజలు దానికే నూలు కట్టి కోరికలు చెప్పుకుంటారు. తీరిన తర్వాత మళ్ళీ వచ్చి అదే నూలును తొలగిస్తారు. ఇంకా ఇలానే ఉద్యోగం, పెళ్ళి, సంతానం, ఇంకా ఏదైనా ఇబ్బందులు ఉన్నవారు ఇక్కడికి వచ్చి
తగిన రెమెడీస్ చేసుకుంటే నిద్రపోవటం, లేదా పాలు బియ్యం బెల్లంతో పొంగలి చేయటం, ఏ సమస్యకి సరిపడా రెమెడీ అక్కడ చెప్తారు. మీరు అది ఫాలో అయితే ఖచ్చితంగా మీ ఇబ్బంది నుంచి బయటపడతారని భక్తుల నమ్మకం. అలాగే చాలామంది ఫాలో అయ్యి ఉపశమనం పొందారు. మీరు ఎప్పుడైనా ఏ ఇబ్బందితో అయినా బాధపడితే ఒకసారి వచ్చి స్వామిని దర్శించండి. జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. చిన్న గ్రామం అయినా ఇంత శక్తి కలిగిన పవిత్ర స్థలంగా చాలా రేర్. మీరు కూడా ఒకసారి మోపీదేవి స్వామిని దర్శించండి. మీ జీవితంలో ఏదైనా అడ్డంకి ఉన్నా ఇక్కడ వచ్చాక సర్దుకుపోతుందని భక్తులు చెప్పుకునే మాట. జై సుబ్రహ్మణ్యేశ్వర స్వామి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియోని ఫార్వర్డ్ చేయండి. వచ్చే వారం మరో కొత్త ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ వీడియోతో మీ ముందుకు వస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యాపీ సండే. బాయ్ బాయ్.